తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో జరిగిన ఒక ఘోరమైన వైఫల్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత వైద్యుల నిర్లక్ష్యం వల్ల వికటించిన వైద్యం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలింతను మాజీ ఆరోగ్య శాఖ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. నిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన అనంతరం హరీష్ రావు మీడియాతో లైవ్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పూర్తిగా పడకేసిందని, బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇంతమంది బాలింతల ప్రాణాలు నేడు ప్రమాదంలో పడ్డాయని హరీష్ రావు మండిపడ్డారు. ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడి మంత్రులకు అస్సలు సమీక్షలు నిర్వహించే తీరికే లేదంటూ ధ్వజమెత్తారు. నిమ్స్లో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే భారీ ఆర్థిక సహాయం ప్రకటించాలని, ఈ ఘటన కారణమైన బాన్సువాడ ఆసుపత్రి సిబ్బంది మరియు బాధ్యులపై కఠినపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే కాంగ్రెస్ పాలనలో పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణ మంత్రి గారు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారు వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ, పేషెంట్స్ కానీ, థియేటర్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు.